హలో ఫ్రెండ్స్, హాయ్ అండి అందరికీ. నేను మీ అశ్విని. ఈరోజు వీడియోలో అయితే నా డైలీ రొటీన్ ఇంకా మా ఫ్రెండ్ యొక్క చిన్న స్టోరీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ 7:30కి తీసానండి. కొంచెం చిన్న క్లిప్ తీసాను. బయట మా విండోల నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇంకా 7:30 నుంచి అయితే ఈ వీడియో కంటిన్యూ ఏం చేయలేదండి. అప్పుడైతే ఇంట్లో పనులు ఉంటాయి, ఇంకైతే పిల్లలు లేస్తారని త్వరగా చేసుకోవాలి కదా, అందుకని వీడియో ఏం తీయలేదు. డైలీ మార్నింగ్ 6కి అయితే ఇక్కడ నీళ్ళు వస్తాయండి. ఇంకా అప్పుడే పని అంతా కంప్లీట్ చేసుకుంటాం. ఇంకైతే ఈరోజు టిఫిన్లోకి ఇడ్లీ, సాంబార్, చట్నీ చేశాను. ఇంకైతే అందరు టిఫిన్ చేసి వెళ్ళిపోతారు పనికి. ఇంకైతే పాప స్కూల్కి వెళ్తుంది. రోజు 11కి వెళ్ళి 2కి అయితే వస్తుందండి. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత అయితే మధ్యాహ్నం వంట చేస్తానండి. ఈరోజైతే ఇడ్లీలోకి సాంబార్ అన్నాను కదా, అదే కొంచెం ఎక్కువ పెట్టాను. ఇంకైతే చికెన్ ఫ్రై చేశాను. అన్నం సాంబార్లోకి చికెన్ ఫ్రై. ఇంకా ఈరోజు మధ్యాహ్నం అయితే అదే ఉంటుంది అన్నం. మా ఫ్రెండ్ స్టోరీ చెప్తా అన్నా కదా, 1 మంత్ బ్యాక్ అయితే మా అమ్మకి హెల్త్ బాగాలేదు. అందుకని మా అమ్మని మాట్లాడడానికి ఊరు వెళ్ళాను. అప్పుడైతే కలిసింది మా ఫ్రెండ్. ఇంటర్లో అయితే ఇద్దరు కలిసే చదువుకున్నాం. ఇంకా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఇంట్లోనే ఉన్నా. మా ఫ్రెండ్ డిగ్రీ చదవడానికి వేరే కాలేజ్ వెళ్ళింది. అక్కడ అబ్బాయి అయితే పరిచయం అయ్యాడు. ఇంకా వీళ్ళైతే 5 years లవ్ చేసుకున్నారంట. అప్పటికి మ్యారేజ్కి ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో, అబ్బాయి వాళ్ళ ఇంట్లో. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని. మా ఫ్రెండ్కి అయితే ఇంకా ఇంట్లో వాళ్ళు వేరే మ్యాచెస్ చూస్తున్నారు. ఇంకా అప్పుడైతే ఒకరు వచ్చారంట చూడటానికి, మా ఫ్రెండ్ని చూడడానికి వచ్చిన అబ్బాయికి ఏమో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడంట. బెంగళూరులో జాబ్ ఉందంట. ఇంకా అయితే వచ్చి చూసి వెళ్ళారు. మా ఫ్రెండ్ అయితే వాళ్ళకి నచ్చింది. ఇంకా మీకు నచ్చితే ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని అబ్బాయి వాళ్ళు అయితే కాల్ చేశారంట. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఆ రోజు నైట్కి డిగ్రీలో పరిచయం అయ్యాడన్న కదా, ఆ అబ్బాయితో అయితే లేచిపోయి మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ అయిన 1 week అయితే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి ఏమీ ఇష్టం లేదు మా ఫ్రెండ్ అంటే, వేరే కాస్ట్ అమ్మాయి అని. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ బ్రదర్స్ అయితే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేశారంట మ్యారేజ్ అయిన కొత్తలో. ఇంకైతే వాళ్ళ గొడవ అయిన తర్వాత మా ఫ్రెండ్తో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు మాట్లాడతలేరు ఇంకా లేచిపోయి మ్యారేజ్ చేసుకున్నందుకు. ఇంకా ఈ అబ్బాయి అయితే మ్యారేజ్ అయిన ఫస్ట్లో బాగానే చూసుకున్నాడు. 1 year అలా బాగానే చూసుకున్నాడు. ఇంకా తర్వాత అయితే వాళ్ళ అమ్మ పిల్లలు అవ్వలేదని వేరే పెళ్ళి చేస్తా కొడుకుకి అని చెప్పింది. ఇంకా అప్పటి నుంచి అయితే ఈ అబ్బాయి మా ఫ్రెండ్ని కొట్టడం, అలా చిన్న చిన్న మాటకి గొడవ పడడం అలా చేస్తున్నాడంట. ఒక్కోసారి అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోని అంటున్నాడు. వాళ్ళ ఫ్యామిలీని, మమ్మీ డాడీని అందరిని వదిలేసి అతని మీద నమ్మకంతో వెళ్ళింది. ఇప్పుడు ఇలా అంటే ఎలా చెప్పండి. ఒకరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పిందంట, ఇలా కొడుతున్నాడు, నన్ను వెళ్ళిపోమంటున్నాడు అని. ఇంకా వాళ్ళ నాన్న అయితే అన్నాడు, నువ్వు ఇష్టపడి వెళ్ళావు కదా, నువ్వు అనుభవించని, ఇంకోసారి కాల్ చేయొద్దని అన్నాడంట. మా ఫ్రెండ్ అయితే చాలా బాధపడి ఏడ్చింది నా ముందర. అందుకే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించి చేసుకోండి. బాయ్స్ మైండ్ సెట్ ఇంత కొత్తలో బాగుంటారు, కానీ కొన్ని రోజుల తర్వాత అంత ప్రేమ తగ్గిపోతుంది. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మనకి ఏమైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా వాళ్ళు మ్యారేజ్ చేస్తుంటారు కదా, అడగడానికి వస్తారు. నేను విన్నంతగా, నేను చూసినంతగా లవ్ మ్యారేజెస్ ఏం సక్సెస్ అవ్వలేదు. 99% ఫెయిల్యూరేనండి. ఎక్కడో 1% మాత్రం ఉంటారు వాళ్ళు అర్థం చేసుకొని బాగుంటే. ఇంకా మిగతా వాళ్ళైతే అంతే, నువ్వు ఫస్ట్లో అలా ఉన్నావు, ఇలా మాట్లాడావు, ఇలా చేసావు అని అంటారు. దాంతోపాటు అనుమానం ఒకటి, నన్నే ఇలా చూసావు, నాతో మాట్లాడావు మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. ఇప్పుడు నాకు తెలియకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతుండొచ్చుగా నువ్వునా అని అదొక్కటి అనుమానం. ఇవన్నిటికన్నా లైఫ్లో అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం బెస్ట్. లవ్ వాళ్ళని చేసి టైం వేస్ట్ చేసుకునే కన్నా మనకంటూ ఎవరో ఒకరు రాసి ఉంటారు, వాళ్ళు వచ్చేవరకు వెయిట్ చేయాలి. ఇంకా అరేంజ్ మ్యారేజ్ అయితే బెస్ట్ అని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ ఒకసారి
ఆలోచించి చేసుకోండి. మళ్ళీ కామెంట్ చేయకండి మీ ఫ్రెండ్ అయితే మిమ్మల్ని నమ్మి చెప్పింది మీరైతే సోషల్ మీడియాలో పెడుతున్నారని. మీలో ఎవరైనా అలా లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తుంటే ఇలాంటి స్టోరీలను చూసి ఆగుతారేమో అని చెప్పాను అంతే. మన అమ్మ నాన్న ఎంత చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా పెంచి ఇలా చూసుకుని ఉంటారు. ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి ఎంత బాధ అవుతుందో ఒక్కసారైనా ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ బాధపడుతుంది, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు బాధపడుతున్నారు. ఇదంతా అవసరమా లవ్ మ్యారేజ్ చేసుకోవడం? అందుకే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ప్లీజ్ 1-2 సార్లు ఆలోచించండి. మా ఫ్రెండ్ నా లైఫ్ ఇలా ఉంది అని నాతో చెప్తూ చాలా ఏడ్చిందండి. నాకు బాధేసింది. ఇంకెంతేనండి, ఇదే చెప్దాం అనుకున్నా. మీరేమనుకోకండి. మా ఫ్రెండ్ స్టోరీలో చెప్పాను సోషల్ మీడియాలో అని. మీరు ఇలాంటి తప్పు చేసి బాధపడకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఇంకా ఇంట్లో పని అంతా 3కే కంప్లీట్ అయింది. చికెన్ ఫ్రై చేశాను, సాంబార్, ఇంకా అన్నం మధ్యాహ్నంకి అయితే అయింది. నైట్కి అయితే ఇంకా చేయాలి. గార్డెన్కి వెళ్ళొచ్చి చేస్తాను. ఇంకైతే సాయంత్రం మళ్ళీ 4:30కి అలా అయితే కొంచెం టీ పెట్టుకొని తాగి పిల్లల్ని అయితే గార్డెన్కి తీసుకువెళ్ళాను. ఇంకైతే అక్కడ కొద్దిసేపు ఆడుకున్నారు. వీళ్ళ డాడీ వచ్చేటప్పుడు అయితే తీసుకొస్తానని చెప్పారు. ఇంకొచ్చేటప్పుడైతే పని నుంచి వస్తారు కదా, అప్పుడైతే మమ్మల్ని తీసుకొస్తారు. అప్పుడు ఇంకా కొంచెం వచ్చే దారిలో పానీపూరి తిందాం అనుకున్నాము. అక్కడికైతే వెళ్ళి నేను పాప పానీపూరి అయితే తినొచ్చామండి. మేమైతే ఇంటికి వెళ్ళేలోపు ఇక్కడ 8:30 అలా అవుతుందండి. ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.